నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే మియాపూర్ చందానగర్ పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మగొడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాగా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదివారం ఉదయం మియాపూర్లో పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదీనాగూడ సర్వే నంబర్ 100-101లో శాంతి భద్రతలను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నామన్నారు మియాపూర్ చందానగర్ పరిధిలో ఈ రోజు నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్ముగూడి ఉన్నా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు ఇస్తామని మభ్యపెట్టి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటికే కొంతమందిపైన కేసులు నమోదు చేశాం మరికొంతమందిని గుర్తించి కేసులు పెడతామని చెప్పారు మియాపూర్ హెచ్ఎండిఏ వివాదాస్పద ల్యాండ్లో పోలీసులు డ్రోన్తో గస్తీ కాస్తున్నారు ల్యాండ్ చుట్టుపక్కల ఎవరైనా ఆందోళనకారులు ఉన్నారా లేరా అని తెలుసుకుంటున్నారు మరోవైపు పోలీసుల పహారా కొనసాగుతుంది ఎవరు ల్యాండ్ వద్దకు రాకుండా ఉండేందుకు పోలీసులు బహరీకేడ్లు ఏర్పాటు చేశారు We have noticed that ఇక్కడ చుట్టుపక్కల కాకుండా బయట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు సో అది కూడా రాకూడదని చెప్తున్నాం ఏమైనా ఎవరికి రిప్రజెంటేషన్ ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్కి పోయి వాళ్ళు పద్ధతి ప్రకారం ఇస్తే దాని మీద వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి డిస్ట్రిక్ట్కి ఉంటుంది కదండి దిస్ హెచ్ఎండిఏ పీపుల్ వర్ ఆల్సో దేర్ రెవెన్యూ ఆల్సో ఆఫీసర్స్ వర్ హియర్ సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి అండ్ ఇంకా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు మాకు 3 days నుంచి ఐడియా ఉంది ఇలా గ్యాదర్ అవుతున్నారు కానీ వాళ్ళకి ఫస్ట్ నుంచే రిక్వెస్ట్ చేస్తున్నాం దట్ వాళ్ళు గవర్నమెంట్కి ఆర్ కన్సర్న్ ఆఫీసర్స్కి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే వాళ్ళు ఎలా డిసిషన్ తీసుకుంటే ఆ ప్రకారంగా వెళ్తారు ఎవరు కూడా వీళ్ళకి ప్రొవోక్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళకి మిస్గైడ్ చేసి ఇలాంటి ల్యాండ్ ఉంది ఇలాగొచ్చి కబ్జా చేసుకోవచ్చు అలాంటి చేసిన వాళ్ళ మీద మేము కేసు కూడా కట్టాము వాళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా పబ్లిక్కి మిస్గైడ్ చేసి వాళ్ళకి ఇన్నోసెంట్కి చెప్పి ఇలాగొచ్చి ఇక్కడ ఈ విధంగా చేస్తే ఏమో జరిగిపోతుంది అని అలాగా మిస్గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మియాపూర్ హెచ్ఎండిఏ వివాదాస్పద ల్యాండ్లో పోలీసులు డ్రోన్తో గస్తీ కాస్తున్నారు. ల్యాండ్ చుట్టుపక్కల ఎవరైనా ఆందోళనకారులు ఉన్నారా లేరా అని తెలుసుకుంటున్నారు. మరోవైపు పోలీసుల పహారా కొనసాగుతుంది. ఎవరు ల్యాండ్ వద్దకు రాకుండా ఉండేందుకు పోలీసులు భారీ కేడ్లను ఏర్పాటు చేశారు.
కాగా మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సంగీత, సీత ఇంకా చాలా మంది మహిళలను ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టారు. స్థానిక ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలను రెచ్చగొట్టారు. పేదలను రెచ్చగొట్టిన 10 మందిపై కేసులు నమోదు చేశారు. సంగీత, సీత, సంతోష్ మరో 7గురిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రెచ్చగొట్టి ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై సైతం కేసులు నమోదు చేశారు. కాగా మియాపూర్లో శనివారం సాయంత్రం రణరంగంగా మారింది. పేదలు వర్సెస్ పోలీసులుగా మారడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో మహిళలు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టి పారిపోయి తలదాచుకున్నారు. ఈ సంఘటనలో హుడా సైట్ ఆఫీసర్ రఘుకు ఛాతీ మీద రాయి తగిలి స్వల్పంగా గాయమైంది. 2 పోలీసులకు సైతం గాయాలయ్యాయి. డీసీపీ వినీత్ ఆధ్వర్యంలో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. సీఎం లేదా కలెక్టర్ వస్తేనే గానీ కదలేది లేదని భీష్మించారు. ఆ భూముల్లో రాత్రికి రాత్రే నిర్మించిన ఆలయం వద్ద దాదాపు 2,000 మందికి పైగా కూర్చున్నారు. అర్ధరాత్రి వరకు మహిళలెవరూ అక్కడి నుంచి కదలలేదు. పోలీసులు భారీగా చేరుకుని గస్తీ కాస్తున్నారు. ఇక షేర్లింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్, ప్రశాంత్ నగర్, దీప్తి శ్రీనగర్, హెచ్ఎంటీ స్వర్ణపురి, మక్తా సరిహద్దుల్లో సర్వే నంబర్ 100, 101 పరిధిలో 550 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. నెల రోజుల క్రితం ఈ భూమిలో కొందరు మహిళలు పాగా వేయడానికి ప్రయత్నించారు. క్రమంగా 100 మంది స్థల కబ్జాకు ప్రయత్నించగా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేశారు. కానీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మియాపూర్లోని భూమిలో పాగా వేసేందుకు స్థానికంగా కొందరు దళారులు మహిళలను ఉసుగొల్పడంతో పాటు సోషల్ మీడియాలో గుడిసె వేసుకుంటూ హైదరాబాద్లో ఇంటి జాగా అంటూ ప్రచారానికి దిగారు. ఈ ప్రాంతంలో గజం భూమి ధర ₹1,00,000 పలుకుతుండటంతో ఒక్కో ఇంటి స్థలానికి ₹1,00,00,000 వస్తుందని ప్రచారం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో వచ్చే భూమిని ఎందుకు వదిలేయాలని పేదలు భారీగానే తరలివచ్చారు. దాంతో 50-100 మందితో ప్రారంభమై ప్రస్తుతం 2,000కు పైగా మహిళలు స్థల కబ్జాకు యత్నిస్తున్నారు. బంధువుల సమాచారంతో కొందరు పలు జిల్లాల నుంచి కూడా వచ్చారు. అయితే భారీగా తల్లి వచ్చిన మహిళలు 2 గ్రూపులుగా ఏర్పడ్డాయి. ఓ గ్రూపు శుక్రవారం రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేయగా మరో గ్రూపు ఆ భూముల్లో రాత్రికి రాత్రి గుడి నిర్మించి అక్కడే ఉండిపోయారు. శనివారం పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చిన పేదలతో హెచ్ఎండిఏ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం చర్చించింది. వివాదంలో ఉన్న భూముల్లోకి రాకూడదని సర్ది చెప్పారు. అయినా పేదలు వినిపించుకోలేదు. తమ వెంట తెచ్చుకున్న కర్రలు, ప్లాస్టిక్ కవర్లు, చీరలతో డేరాలు వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు తల దిక్కున పరుగులు తీశారు. ఏ వైపు నుంచి రాళ్లు వస్తున్నాయో తెలియక పోలీసులు పారిపోయి తలదాచుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ప్రస్తుతం మియాపూర్లో ఉన్న ల్యాండ్ వివాదం అయితే దాని పరిస్థితి రోజు రోజుకి కూడా మరింత పెరుగుతుంది. అసలు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? అట్లా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ఏదైతే 100 కావచ్చు, 101 సంబంధించి సర్వే నెంబర్లు నిన్న నుంచి ఏదైతే ప్రభుత్వం భూమి కాబట్టి దీన్ని కబ్జా చేయడానికి కొంతమంది 2 మహిళలు గ్రూపులతో అక్కడ చేరుకున్నారు. ఏదైతే నైట్ అర్ధరాత్రి గుడిని కూడా నిర్మించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే శుక్రవారం రోజు ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్, ఈ రెండింటిని ముట్టడించిన తర్వాత అంటే ఏదైతే ఫంక్షన్ హాల్, మియాపూర్ ఫంక్షన్ హాల్లో వీళ్ళు ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ భూమిని కబ్జా చేసేందుకు వాళ్ళు వెళ్ళటం కూడా జరిగింది. ఇప్పుడైతే 101 కావచ్చు, 100 కావచ్చు, ఈ 2 సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమి కాబట్టి ఇది మనం కబ్జా చేసుకుంటే దాదాపు ఒక గజం ₹1,00,000 పలుకుతుంది కాబట్టి 100 గజాలకి దాదాపు ₹1,00,00,000 వస్తుందనే నేపథ్యంలోనే వాళ్ళు అక్కడ గురిసే
చేసుకుంటుంది కూడా నిన్న బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రంగంలో దిగిన సైబరాబాద్ సిపిగా దాని 144 సెక్షన్ గా మియాపూర్ కావచ్చు, షేర్లింగంపల్లికి సంబంధించి అయితే రంగారెడ్డి డిస్టిక్ షేర్లింగంపల్లికి సంబంధించి ఇప్పటికే 144 సెక్షన్ నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ చేరుకున్న ఎవరైతే ఈ సంతోష్ కావచ్చు, సీత కావచ్చు, వీళ్ళంతా ఒక మహిళలు గ్రూప్ గా వెళ్ళి ఇక్కడ ఏదైతే కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు 2000 దాదాపు ఈ 101 సంబంధించి 500 ఎకరాలు ఆ భూమి ఉన్నట్టు కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. గతంలో దీనికి సంబంధించి ఏదో లిఫ్ట్ అంటే చెరువుకు సంబంధించి సర్వే నెంబర్ కాబట్టి దాన్ని ఇట్లా పెండింగ్ ఉంచడం కూడా జరిగింది. ఏదైతే దానికి అపోజిట్ ఉన్న ఏదైతే చెరువుకు దాని మధ్యలో ఉన్న రోడ్డుకు సంబంధించి ఇది గవర్నమెంట్ భూమి అనే ఆలోచనతో కొంతమంది ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న మహిళా సంఘాలు కూడా ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ భూమి, మనకి భూమి ఇస్తున్నారు అంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు పేదలకు ఇల్లు ఇస్తామన్న నేపథ్యంలోనే వాళ్ళు ఈ గవర్నమెంట్ భూమి మన కోసమే ఉందని దానిపై వాళ్ళు కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఈ మియాపూర్ సంబంధించి విషయం పైన ఇప్పటికే సిపి సీరియస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్న ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. మియాపూర్ చౌరస్తాలో కావచ్చు, అక్కడ ఎవరైతే 10 మంది కూడా కూడితే మాత్రం పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసే వ్యవహారం అయితే అక్కడ కనపడుతున్నట్టు కూడా చేస్తుంది. మరోవైపు 144 సెక్షన్ మియాపూర్ షేర్లింగంపల్లికి సంబంధించి నడుస్తున్నది. దగ్గరుండి కూడా డీసీపీ కావచ్చు, ఇటు సిపి కూడా అక్కడే ఉండి డ్రోన్ ద్వారా కూడా అక్కడ ఎవరైనా అనుచర వ్యక్తులు కావచ్చు, ఇంకెవరైనా నాయకులు అక్కడ చేరుకుంటారు అనే దానిపైన కూడా వాళ్ళు చేయడం ఉంది. అసలు ఇదంతా ఎవరు చేశారు ఏందనే దానిపైన పోలీసు వాళ్ళు ఇప్పటికే దానికి సంబంధించి సమాచారం కూడా సేకరిస్తున్నారు. ఏదైతే ఫంక్షన్ హాల్ ఎవరెవరు మీటింగ్ పెట్టారో దానికి కర్తవ్యం అంటే ఎవరు దీనికి మేనేజ్మెంట్ వ్యవహరించారు దానిపైన కూడా వాళ్ళు కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎవరైతే దానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ నాయకులా లేదా బీఆర్ఎస్ నాయకులా దీనికి సంబంధించి వీళ్ళు ఎందుకు ముందుకు నడిపే దానిపైన ఇప్పటికే పోలీసు వాళ్ళు దాన్ని ఆరా తీయడం కూడా జరుగుతుంది. మరోవైపు ఎవరితోటి ఈ లీడ్లోకి వెళ్ళారు, లేకపోతే ఈ 3 సంఘాలు మహిళా సంఘాలు కావచ్చు, దీనికి సంబంధించి వీళ్ళు ఎవరైతే పోలీసు వాళ్ళకి నిన్న జరిగిన దాడిలో కూడా పోలీసు వాళ్ళు కూడా అంటే భయంలో ఉండటంతో 144 సెక్షన్ సిపి మాహితులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మియాపూర్ లో జరిగిన విషయం పైన ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అసలు ఆ ల్యాండ్ ఎవరికి సంబంధించింది ఏంటనే దానిపైన ఇప్పటికే పూర్తి వివరాలు తెలియాల్సింది. దీనికి సంబంధించి అసలు ఎవరు ఉన్నారో దీనిపైన తెలుస్తుంది. అట్లా ఓకే, రైట్ గోపి, థ్యాంక్ యూ.